హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది చెల్లి పుట్టినరోజు వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి నా వ్లాగ్స్ కనుక నచ్చితే చూడండి. అలాగే ఇక్కడ చెల్లి పుట్టినరోజు కాబట్టి నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామనమాట. చెల్లి వాళ్ళైతే ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుండి అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత చెల్లికి కేక్ అయితే ఇంకా మేము ఇక్కడ విజయవాడలోనే కేక్ తీసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు కేక్ తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడికైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంకా కొత్త ఇల్లు పూర్తవ్వలేదండి. ఇంకా పాత ఇంట్లోనే ఉన్నామనమాట ప్రస్తుతానికి. ఇంకా అది రేకులేసి కొంచెం కరెంట్ సప్లై అయితే ఇంక ఇవ్వాల్సి ఉంది. ప్లాస్టింగ్ ఒకటి ఉందనమాట. టైల్స్ ఇంక మొత్తం వగైరా పనులన్నీ ఉన్నాయి. ఆహ్, వర్క్ అయితే 50% అయింది. ఇంకా 50% ఉందనమాట పెండింగ్. ఆ వర్క్ అవ్వగానే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఇంట్లో కొత్త వీడియోస్ వస్తాయన్నమాట. ఇల్లు కట్టిన తర్వాత పూర్తిగా మీకు ఇంటి ఖర్చులు కానీ ఏమేమి అయినియి, ఎంతయినియి అనేది నేను మీకు వీడియో అప్‌లోడ్ చేస్తాను పూర్తిగా చూడండి. అంటే ఇంటికి ఎంతవుతుందనేది ఒక అవగాహన, చిన్న అవగాహన అనమాట. మాలాగా తెలియని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి ఎంతవుతుంది అనేది నేను వీడియో షేర్ చేస్తాను. అట్లాగే ఇంకా మా మరిది గారు ఒక కేక్ తీసుకొచ్చారు. అట్లాగే మేము గూడా ఒక కేక్ తీసుకొచ్చామనమాట చెల్లికి. అంటే మా చిన్న చెల్లి, పెద్ద చెల్లి ఒకే రోజనమాట బర్త్‌డేలు వాళ్ళయి పుట్టినరోజు. సంవత్సరాల తేడా నవంబర్‌లోనే పుట్టారనమాట 12 తారీఖున. కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు వీడియోస్. ఇంక మా బాబయితే క్యాండిల్ వెలిగిచ్చాడు. ఇంక తనైతే కేక్ కట్ చేస్తుంది. ఏంటంటే మాకు పుట్టినరోజులైనా సరే, ఏవైనా సరే పెళ్లి రోజులైనా 11 తారీఖున మా పెళ్లి రోజనమాట. తర్వాత రోజు మా చెల్లి పుట్టినరోజు. చెల్లి వాళ్ళైతే మాకు కార్తీక్ ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చాడనమాట గిఫ్ట్ కింద. చెల్లి అట్లాగే డ్రెస్ ఒకటి తీసుకొచ్చిచ్చింది. అది నేను వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. ఇంకిక్కడొచ్చేసి ఆహ్, మేము తీసుకొచ్చిన కేక్‌లో అట్లాగే మా మరిది గారు తీసుకొచ్చిన కేక్‌లో గూడా క్యాండిల్స్ మా బాబయితే వెలిగిచ్చాడనమాట. ఇంట్లో చిన్నోడు గాబట్టి అన్నిటిలో ముందుంటాడనమాట. వాళ్ళ బాబాయ్‌తో పోటీగా ఉంటాడు. వాళ్ళ బాబాయ్ అంటే మా బాబుకి చాలా ఇష్టం. అన్ని పనులు తనలాగానే చేస్తా ఉంటాడనమాట. నేను అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను మా బాబుని. అలా చేయకూడదు, ఇలా చేయకూడదని. మా మరిది గారి గారాబం బాగా ఉంటుంది మా బాబుకి. మా వారు అంతగా పిల్లల్ని ఏది పడితే అదంటే ఆయన ఊరుకోరనమాట. కానీ మా మరిది గారు పిల్లల్ని చూసుకుంటారు. అందులోనూ మా బుజ్జిగాడిని బాగా జాగ్రత్తగా చూసుకుంటాడు. అట్లాగే తనకి బాగా ఇష్టం అనమాట. ఇంటికి చిన్నాడు కదా మా వాడు. అందుకని చెప్పేసి ఫస్ట్ తనతోనే కేక్ కట్ చేయించి, మా చెల్లి కేక్ అయితే తింటుందనమాట. మా చెల్లికి గూడా చాలా ఇష్టం. అందరికంటే చిన్నాడనమాట. మా చెల్లి అంటుంది నా అంత హైట్ అయిపోతున్నాడు అని జెప్పేసేసి వాళ్ళ అబ్బాయిని తను మెచ్చుకుంటుందనమాట. గర్వపడుతుందో, మురిసిపోతుందో ఏదో అంటారు గదా! అట్లా అనమాట. ఎక్కడికెళ్ళినా వీళ్ళిద్దరే ఉంటారండి. వాళ్ళ బాబాయ్, వాళ్ళ తీయమ్మ, తను వీళ్ళు ముగ్గురే. ఆహ్, అట్లా ఉంటారనమాట. ఎవరైనా బయటికెళ్ళినా గూడా మా మరిది గారిని మీ బాబా అని అడుగుతారు మా బాబుని. ఇంక తను గూడా అట్లాగే చూసుకుంటాడు. నాకు చాలా ఇష్టం అనమాట. అంటే చాలా వరకి అంతగా కలవరనమాట. మా మరిది గారేంటంటే మాలో కలిసిపోయి మాకు మంచిగా సపోర్టివ్‌గా ఉంటారనమాట. మా చెల్లి అదృష్టం అట్లాగే నన్ను అమ్మలా చూసుకుంటాడు. నా అదృష్టం అనమాట మా మరిది గారు. చాలా వరకి వదిన, మరిది ఏంటంటే కొంచెం ఎడమొహం, పెడమొహంగా ఉంటారు కదా! కానీ అట్లా ఏమి ఉండదు మా ఇంట్లో. మా మరిది గారు మా బాబుతో పాటేనమాట. తను గూడా నన్ను ఒక అమ్మలాగానే ట్రీట్ చేస్తాడు. ఏజ్‌తో ఏం గాదండి. మా మనస్తత్వాల గురించి నేను చెప్తున్నాను. ఈ ఇల్లు చూసి ఇట్లా అనుకోవద్దు. అప్పుడు పరిస్థితి బాగోక, మా నాన్నగారికి బాగోక మా చెల్లి కట్టిచ్చిందనమాట అంటే తన దగ్గరున్న అమౌంట్‌తో మా చెల్లయితే ఇచ్చారు. పూజ గది ఇంక అట్లా అరేంజ్ చేశారు మా నాన్నగారైతే. ఇంకా తర్వాత మా హనీ కేక్ పెడుతున్నాడనమాట. వన్ బై వన్ అట్లా కేక్ పెడుతూ ఉన్నాము. ఏంటంటే పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయినా, పెళ్లి రోజైనా చేసుకుంటేనే ప్రేమలున్నట్లా అని కాదు. అదొక గుర్తనమాట. మనం పుట్టినరోజు, పెళ్లి రోజు అనేది జీవితంలో ఆ డేట్ అనేది ఒక్కసారే వస్తుంది గాబట్టి, ఇంక అట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం అనమాట. మా కన్నయ్య గూడా కేక్ పెట్టేసాడు. మా కన్నయ్య గూడా చాలా పెద్దోడయిపోతున్నాడనమాట. తను కాళ్ళ మీద పెరిగాడండి. నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. కానీ చూడటానికి చాలా పెద్దగా ఉంటాడు మా కన్నయ్య. చూసారు గదా! మా ఇంట్లో హైట్‌గుండేది మా కన్నయ్య అనమాట. నన్ను తలెత్తుకునేటట్లు చేసాడు మా అబ్బాయి. నేను 5:30 ఉంటాను. నాకంటే కొంచెం హైట్ ఉంటాడనమాట. వాళ్ళ మమ్మీ గిఫ్ట్ తీసుకొచ్చిచ్చాడు. మేము తీసుకున్న గిఫ్ట్‌లన్నీ ఒక్కొక్కటిగా తనకి కేక్ పెట్టేటప్పుడే గిఫ్ట్స్ ఇచ్చేసాం అనమాట. గిఫ్ట్ అన్బాక్సింగ్ గూడా ఉంటుంది చూడండి. ఇంకా ప్రతీదీ గూడాను మేమిలా సెలబ్రేట్ చేసుకుంటాము. కేకులనేయి హెల్త్‌కి అంత మంచిది కాదండి. మేము కేకులనేవి ఏయైనా గూడాను చాలా వరకి తీసుకురామనమాట. ఇప్పుడు మామూలుగా
ముఖ్యమైన రోజు కాబట్టి ఇచ్చాము. ఇంకా అమ్మ గూడా కేకయితే చెల్లికి పెడుతుందనమాట. మా అమ్మగారు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా పాడైపోయారండి. పాపం చాలా ఇదైపోయారనమాట. చెప్పుకోలేని బాధ చాలా ఉంటుంది గదా! మా నాన్నగారు ఉన్నప్పుడు మా అమ్మ వేరేలా ఉన్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ ఫేస్ కట్ కానీ మొత్తం మారిపోయారనమాట. ఇంకా కార్తీకు చెల్లి వాళ్ళకి గిఫ్ట్ తీసుకొచ్చాడు. అట్లాగే నేను గూడా చెల్లికి కేక్ అయితే పెడుతున్నాననమాట. చిన్నపిల్లలాగా కేక్ పెడుతుంటే చిన్న పిల్లలు పాలు ఇట్లా ఇచ్చేస్తారు గదా! తను అట్లా చేస్తుందనమాట ఏళ్ళని. చాలా క్యూట్‌గా అనిపించింది. ఏంటంటే చెల్లికి అంత పెద్ద పిల్లలున్నా గూడా మా చెల్లి నాకెప్పుడు చాలా చిన్నగా కనిపిస్తా ఉంటది. మా చెల్లి వాళ్ళిద్దరు గూడాను. వాళ్ళు ముసలోళ్ళయిపోయినా గూడా నాకు చిన్నగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను పెద్దదాన్నవుతాను. కాకపోతే అక్కా చెల్లెళ్ళ అనుబంధం అనేది చెప్పలేమనమాట. అక్క, తమ్ముడు ఇట్లా ఏదైనా సరేను. అప్పుడప్పుడు మాకు అనిపిచ్చేది మాకు తమ్ముడుంటే బావుండేది అని జెప్పేసి. ఆహ్, దాన్నేంటంటే మా మరిది గారు ఫీల్ చేశారనమాట నాకు. ఒక తమ్ముడిలా, అన్నలాగా, ఇంకా ఒక కొడుకులాగా ఇట్లా ఉంటాడనమాట. అందుట్లోనూ ఇంకా బాగా చిన్న తమ్ముడులా ఎవరుంటారంటే మా కార్తీక్ గాడుంటాడు. వాడిని మామూలుగా ఆటలాడుకోము మేమిద్దరం మా చెల్లి నేను. పేరుకి మామయ్య కొడుకే గాని మాకు తమ్ముడు కంటే ఎక్కువనమాట. వాడితో అంత ఫ్రెండ్లీగా ఉంటాం. కార్తీక్ గూడా మాతో అట్లాగే ఉంటాడనమాట. మా శ్రీనివాస్ గారైతే ఇంకా తనకి కేకయితే పెడుతున్నారనమాట. ఇంకా అందరూ పెట్టిన తర్వాత లాస్ట్‌లో మా మరిది గారైతే తనకి కేకయితే పెట్టారనమాట. ఇంకా కార్తీక్ గూడా కేకయితే పెట్టి తనకి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ అక్కడ పెట్టామనమాట. పిల్లలు చాలా సర్ప్రైజ్ ప్లాన్ జేశారండి. చెల్లి చాలా హ్యాపీగా ఫీలయిందనమాట. అంటే ఇన్ని సంవత్సరాల్లో మేము చేసుకుంటాము. కాకపోతే మా బాబు ఏంటంటే పాకెట్ మనీ ఇస్తాననమాట. రోజుకి ఇంత అని జెప్పిస్తే తను చిన్న కిడ్డీ బ్యాంక్ తీసుకొని దాంట్లో కొనుక్కొని వాళ్ళ తీయమ్మకి డ్రెస్సులు ఇంకా చిన్న నెక్లెస్ అనమాట. గోల్డ్ ఏం గాదండి. 1 గ్రామ్ గోల్డ్ తీసిచ్చాడనమాట. అది పుట్టినరోజుకి ముందే ఇచ్చేసాడు చెల్లికి 2 డేస్ బ్యాక్ ముందే ఇచ్చేసాడనమాట తనకి. అవి నేను వీడియోలో అయితే తీయలేదు. తన ఇంటికి తీసుకెళ్ళిపోయిందనమాట చెల్లి. ఇంకా చూసారు గదా! మా మరిది గారు ఇంకా తను కేక్ పెట్టి ఇంకొచ్చేసారనమాట. కార్తీక్ వచ్చేసి లాస్ట్‌లో పెట్టాడు కేకు. ఇంకా చిన్న పనుందని బయటికెళ్ళొచ్చాడనమాట మా కారు. మాకు చాలా ఇష్టమైన తమ్ముడండి. తమ్ముడు లేని లోటు అంతా వాడి దగ్గర మేము ఫుల్‌ఫిల్ చేసుకుంటాం అనమాట. వాడిని ఏడిపించడం ఇట్లా అది ఇది అని. ఇంకా మా భానుగాడు, విద్యగాడు హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావటం కుదరలేదనమాట. లేదంటే వాళ్ళొస్తే వేరే రేంజ్‌లో అల్లరి చేసేది మా భానుగాడు, విద్యగాడైతే. విద్య కొంచెం సైలెంట్‌గా ఉంటుంది గానీ, భాను బాగా అల్లరి చేస్తదనమాట. ఇంక కార్తీక్ తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే చాలా నచ్చిందనమాట అది. ఆహ్, మ్యాజిక్ కప్స్ 2 తీసుకొచ్చాడు. చాలా బావుంది. ఇంక మా మరిది గారేంటంటే కట్ చేసిన కేక్స్ అవి ఉన్నాయి గదా! అందరికి తలా ఒకటి ఇచ్చేసాడనమాట. ఇంక తినేసేసి మామూలుగా కూర్చొని ఇంకా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. మా పెళ్లి రోజు చెల్లి సేమ్ డ్రెస్ ఇచ్చిందనమాట నాకు. యునైటెడ్ పింక్‌లో తీసుకుంది. ఇక్కడ కానూరులో ఉందనమాట. చాలా బావుంది. 2600 పడిందనుకుంటా అండి డ్రెస్సు. నేను సేమ్ ఇద్దరం ఒకలాంటియి ఏసుకోవాలని జెప్పేసి నేను తీసుకున్నాననమాట. చెల్లి నాకు సేమ్ పెట్టింది. నేను గూడా సేమ్ చెల్లికి తీసుకొచ్చాను. నాదేమో ఎక్సెల్, చెల్లికి లార్జ్ తీసుకొచ్చాననమాట. చాలా బావుంది డ్రెస్ అయితే వేసుకుంటే. తనైతే వేసుకోలేదనమాట. కొంచెం తను మీడియం గాదు, ఎల్ గాదు మధ్యలో ఉంటుంది. దానికి స్టిచ్చింగ్స్ వేయించుకొని తను డ్రెస్ వేసుకుంటానంది. ఇంక సరే అని చెప్పేసి మేము ఇంకా ఇచ్చిన గిఫ్ట్‌లు అక్కడ పెట్టేసి చూయిస్తుందనమాట. నేను వీడియో తీస్తాను ఒకసారి చూయించంటే తను చూయిస్తుందనమాట. ఇంక డ్రెస్ అయితే ఎలా ఉందో యథావిధిగా దాన్ని కవర్‌లో పెట్టేసేసి పక్కనైతే పెట్టేస్తుందనమాట చెల్లి. మా చెల్లిని చెల్లి అనే కంటే చిన్ను, చిన్నోడా అని పిలుస్తానండి నేను. వీడియోల కోసం కాబట్టి చెల్లి, చెల్లి అని జెప్తున్నాను. మామూలుగా అయితే చిన్ను అని పిలుస్తాను. ఇంకిక్కడ మా కన్నయ్య ఇచ్చాడనమాట తాళీ చైన్స్ చాలా బావున్నాయి. వాళ్ళేంటంటే కొంచెం గోల్డ్ బ్యాంక్‌లో పెట్టారనమాట చెల్లి వాళ్ళు కార్‌కి సంబంధించి. అమౌంట్ అవసరం అయ్యుండి. ఇంకా తనకి పాపం గోల్డ్ అనేది లేకపోయేసరికి ఇంకా మా కన్నయ్య పాకెట్ మనీ దాసుకొని పిల్లలేమి పిచ్చి పిచ్చియి ఏం కొనుక్కు తినరండి. దాసిపెట్టుకుంటారనమాట. ఇట్లాంటియి వచ్చినప్పుడు వాళ్ళకి గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారనమాట. నాకైనా సరే, మా చెల్లికైనా చూసారు గదా! తాళీ చైన్స్ 2 కొనిచ్చాడనమాట మా కన్నయ్య. మా హనీ అయితే డైరీ మిల్క్ చాక్లేట్ పెద్దది బాక్స్ టైప్‌లో ఏదో 350 ఉంటే అది కొనిచ్చాడు. వాడు కొంచెం తిండికి పెడతాడులెండి మా చిన్న బాబు హనీ. తను ఆహ్, అంటే ఇట్లా దాయడు. దాసినా గూడా దాన్ని తీసుకెళ్ళి కొనుక్కొని తినేస్తూ ఉంటాడనమాట. ఇంకిక్కడొచ్చేసి మా బాబిచ్చిన గిఫ్టో లేకుంటే కార్తీక్ ఇచ్చిన గిఫ్టో ఓపెన్ చేస్తుందనమాట. మా బాబేంటంటే వాళ్ళ తీయమ్మ ఫోటోసు ఆహ్, చిన్నగా ఉన్నప్పుడియి కప్ మీద వేయించిచ్చాడనమాట. ఇది కార్తీక్ ఇచ్చిన కప్ అనుకుంటా అండి. చాలా బావుంది. మ్యాజిక్ కప్ అనమాట. హాట్ వాటర్ పోస్తే ఫోటోస్ వస్తున్నాయనమాట. వేడి నీళ్ళు పోస్తే ఫోటోస్ మంచిగొస్తున్నాయి. మీకు తెలిసే ఉంటది. నేనిప్పటి వరకైతే చూడలేదు. కొత్తగా అనిపించిందనమాట ఇవి చూడంగానే. చాలా బావున్నాయి. అమ్మ అయితే పక్కన పొయ్యి మీద నీళ్ళు పెట్టి తీసుకొస్తున్నారనమాట.
ఇంకా మా మరిది గారు వీడియో తీస్తున్నారు. ఏమేమి తీసుకున్నారు ఏంటి అనేది. ఇంకా మా బాబు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తుంది చెల్లి. చిన్న చిన్న పిల్లలు గదండీ! వాళ్ళు కొనుక్కోవడానికి ఇచ్చినయి కొనుక్కోకుండా దాసిపెట్టి ఇట్లా గిఫ్ట్ రూపంలో ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది గదా! మీ పిల్లలు గూడా మీకెప్పుడైనా ఇట్లా ఇచ్చారా? ఇస్తే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మాకివే స్వీట్ మెమోరీస్ అనమాట. మేము ఎవరమైనా సరే చుట్టాలిళ్ళకి ఎట్లా ఎళ్తారు గదా! మాకు మేమే చుట్టాలం అనమాట. చూసారు గదా! హ్యాపీ బర్త్‌డే తీయమ్మ అని జెప్పి రాసిచ్చాడనమాట. మా బాబు చిన్నప్పటి నుండి తీయమ్మ, తీయమ్మ అనటం ఇష్టం అనమాట. అంటే చిన్నమ్మ అనే పేరుని తీయమ్మ అని పిలిచేవాడు. బుజ్జి బాబు అప్పుడు పలకటం రాక. ఇంక అదే పిలుపు ఇప్పటికి కంటిన్యూ అవుతుందనమాట. చూసారు గదా! తను చూస్తున్నాడు కప్ ఎట్లా ఉంది అనేది. మా చెల్లి పీవీపీలోను, ట్రెండ్ సెట్‌లోను ఫోటో దిగిందనమాట. అవైతే దిద్దిచ్చాడనమాట. ఇంకా మంచిగా చేశారు. ఇంకా ఇక్కడ కార్తీక్ ఇచ్చిన ఫోటోలు కప్స్‌లో అయితే ఏమో వేడి నీళ్ళు పోసారనమాట. నిదానంగా ఫోటో బయటకొస్తుంది చూసారు గదా! వీఆర్ అనమాట. అంటే విజయ్ కుమార్ రమ అనమాట. చాలా బావుంది. నాకైతే నచ్చింది ఈ మ్యాజిక్ కప్ అయితే. ఇలాంటి కప్పులు చెల్లి దగ్గర చాలా ఉన్నాయండి. పుట్టినరోజుకి ఇస్తూ ఉంటారు గానీ, ఇలా మ్యాజిక్ కప్ ఇవ్వలేదు. జస్ట్ కప్పు మీద ఫోటోస్ ఇచ్చేసి ఇస్తామనమాట. విజయవాడలోనే చేయించారు. పీవీపీలో ఎక్కడో చేయించి తీసుకొచ్చాడనమాట కార్తిక్ ఇవి. అప్పటికప్పుడు ఎళ్ళాడండి సర్ప్రైజ్‌గా. చెప్పొద్దన్నాడనమాట పాపం. హడావుడిగా ఎళ్లి తీసుకొచ్చాడు. నాకు కప్స్ అయితే చాలా నచ్చాయి. ఇంకా మేమైతే రెస్టారెంట్‌కి వెళ్దాం అని చెప్పి చెల్లి వాళ్ళు ట్రీట్ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా విద్య వాడైతే హైదరాబాద్ నుండి వచ్చాడనమాట. భానుకైతే కుదరలేదు. విద్య అయితే వచ్చిందింకా. ఇక మేమందరం అయితే బయలుదేరి గన్నవరం ఆల్ఫాకైతే వెళ్తున్నామండి. ఇంకా మా మరిది గారైతే ఇనోవా అయితే తీశారనమాట. చిన్న కారు పక్కన పెట్టేసి ఇంక మేము బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ ఆల్ఫా అనేది మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. ఆల్ఫా రెస్టారెంట్ అంటే మండీ రైస్ ఉంటుంది గదా! అది మా అమ్మకి చాలా ఇష్టం. ఎక్కడ హోటల్‌లో ఫుడ్ నచ్చదు ఆవిడకి. ఆల్ఫాలో గన్నవరం ఆల్ఫాలో అంటే చాలా ఇష్టం. మషాలా ఉండదు. మంచిగా రైస్ టేస్టీగా ఉంటదనమాట. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మాకిష్టం అనమాట ఇక్కడ. మెయిన్ మా అమ్మకిష్టం అనమాట. మేము విజయవాడలో చాలా రెస్టారెంట్లు తిప్పాము. అక్కడ ఏవి గూడాను మా అమ్మకి నచ్చలేదనమాట. ఇక్కడ ఆల్ఫాలోనే నచ్చింది. మా మరిది గారు గూడా ఏదైనా సరే ట్రీట్ ఇక్కడే ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ, ఇంకా మామూలుగా మాకు ఫ్యామిలీ ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఏమైనా ఉన్నా గూడా మేము ఇక్కడికే వస్తామనమాట. ప్రతిదీ వీడియో తీయకపోవచ్చు నేను. కానీ చెప్తున్నాననమాట. ఇక్కడ మండీ రైస్, ప్లెయిన్ రైస్ బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇక్కడైతే మేమింకా ఫోటోలకి ఫోజులిస్తున్నాననమాట. ఇటు సైడు కార్తీక్ ఫోటోలు తీస్తూ ఉన్నాడు. చూసారు గదా! ఇక్కడ అలా కూర్చో అక్క, ఇలా కూర్చో అక్క అని మా విద్యాగాడైతే చెప్తున్నాడనమాట. ఇంక నేను ఫోటోస్ అయితే తీస్తుంటే నవ్వుతున్నారు చూసి. ఆ ఫ్రాక్స్‌లో ఏంటంటే కొంచెం బొద్దుగా ఉన్నానండి. కొంచెం ఏమి అనుకోవద్దు. మామూలు డ్రెస్సులయితే సన్నగానే ఉంటాను. ఇంకిక్కడొచ్చేసి మేమందరం ఫోటో దిగుతున్నాం అనమాట. ఫ్యామిలీ ఫంక్షన్ టైప్‌లో చిన్న చిన్నగా మేము ఇట్లా పార్టీ చేసుకుంటూ ఉంటామనమాట. ఇక్కడ ఇంతలో చిన్న పాప కనిపించింది. చాలా ముద్దుగా క్యూట్‌గా ఉందనమాట. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమండి. ఎక్కడ కనిపించినా వాళ్ళెవరో తెలియకపోయినా సరే నేను పరిగెత్తుకుంటూ ఎళ్లి ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటాననమాట. మా ఇంట్లో వాళ్ళకి అట్లా ఏంటంటే వాళ్ళెవరైనా పేరెంట్స్ ఏమైనా అనుకుంటారేమోనని భయపడుతూ ఉంటారు. నాకేంటంటే చిన్న పిల్లలు ఎక్కడ కనిపించినా గూడా వాళ్ళని ముద్దులాడటం చాలా ఇష్టం. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం అనమాట. ముగ్గురు మగపిల్లలయ్యేసరికి ఆడపిల్లలెక్కడన్నా కనిపిస్తే చాలు చిన్న పిల్లలు ఎళ్ళిపోయి ముద్దులాడేస్తా ఉంటాను. ఇంక ఈలోపు రైసొచ్చిందనమాట. ఇంకా రైస్ అందరికీ పెట్టారు. మేము ఇంకా తినడం మొదలుపెట్టామనమాట నిజం చెప్పాలంటే. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చెప్పండి. ఇది జస్ట్ పుట్టినరోజు వ్లాగ్ అనమాట. దయచేసి ఏమీ అనుకోవద్దు. నేనెలా ఉంటాను బయటికెళ్ళినప్పుడు ఎలా ఉంటాము మేమనేది ఈ వీడియోలో అనమాట. ఇక్కడ భోజనం అయితే ఇంకా బిర్యానీ అయితే తినేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఫుల్లుగా వర్షం అయితే వచ్చిందండి. బాగా రోడ్లన్నీ తడిచిపోయాయన్నమాట. ఇంకా అమ్మని గూడా మేము ఇంటి దగ్గర దింపేసి ఇంకా మేమొచ్చి పడుకునేపాటికి నైటొచ్చేసి 2 అట్లా అయిందనమాట. అమ్మను ఉండమన్నాము. కానీ అక్కడ కొంచెం ఇల్లు వర్క్ జరుగుతుంది గదా! అందుకని వెళ్ళిపోయారన్నమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.